దేవినవరాత్రులు రేపటి 9వ రోజున అమ్మవారి అవతారం 9. సిద్ధిధాత్రి మాత 9వ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీదేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్థన చేస్తే పరమానందదాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది. ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1, అణిమ 2, మహిమ 3, గరిమ 4, లఘిమ 5, ప్రాప్తి 6, ప్రాకామ్యము 7, ఈసిత్వము 8, వసిత్వము అని సిద్ధులు 8 రకాలుగా పేర్కొనబడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి 1, అణిమ 2, లఘిమ 3, ప్రాప్తి 4, ప్రాకామ్యము 5, మహిమ 6, ఈసిత్వ వసిత్వాలు 7, సర్వకామావసాయత 8, సర్వజ్ఞత్వం 9, దూరశ్రవణం 10, పరకాయ ప్రవేశం 11, వాక్సిద్ధి 12, కల్పవృక్షత్వం 13, సృష్టి 14, సంహారకరణ సామర్థ్యం 15, అమరత్వం 16, సర్వన్యాయకత్వం 17, భావన మరియు 18. సిద్ధి. సిద్ధిదాత్రి మాత భక్తులకు సాధకులకు ఈ సిద్ధులన్నింటినీ ప్రసాదించగలదు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలే ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది, మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్ని, మరొక హస్తంలో కమలాన్ని దాల్చి దర్శనమిస్తుంది. శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులు కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది. ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావం వల్ల అతడు అనంతమైన దోహకరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు. దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీ పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచెను. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలేయుండును. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును, మరొక చేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మరియొక హస్తమున కమలమును, ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది, మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్ని, మరొక హస్తంలో కమలాన్ని దాల్చి దర్శనమిస్తుంది. శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులు కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది. ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావం వల్ల అతడు అనంతమైన దోహకరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు. దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీ పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచెను. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలేయుండును. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును, మరొక చేతిలో గదను ధరించును.
ఎడమవైపున ఒక కరమున శంఖమును మరియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకల సిద్ధులను కరతలమలకము ఈమె కృపచే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములన్నీను సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వీను మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతిమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధపడును. తన్మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును. అమ్మవారి పవిత్ర నవరాత్రుల మహత్యం సమాచారం షేర్ చేసి అందరికీ తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల విశేష వివరణల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో ఆది శక్తిని 9 రూపాలుగా పూజించటం జరుగుతుంది. ఇవే నవదుర్గలుగా ప్రసిద్ధి చెందినాయి. 1 శైలపుత్రి. ఈ అమ్మవారినే పార్వతి, హైమవతిగా పిలుస్తారు. ఒక చేతిలో శూలం, మరొక చేతిలో కమల ధరించి ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చగల తల్లి. 2 బ్రహ్మచారిణి. ఈ అమ్మవారిని తపశ్చరణి అని అంటారు. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, శ్వేత వస్త్రాలను ధరించి ఉంటుంది. అమజ్ఞానదాయిని, మోక్షప్రసాదిని. 3 చంద్రఘంట. అమ్మ సింహవాహిని. ధనుస్సు, బాణం, గద, శూలం, పాశం మెదలగు ఆయుధాలు, పద్మ కమండలం, అభయ వరద హస్తాలతో 10 చేతులతో ఉంటుంది. అమ్మ ధైర్యాన్ని, వీరత్వాన్ని, సకలాభిష్టాలను నెరవేరుస్తుంది. 4 కుష్మాండ గుమ్మడి రూపంలో భూమండలాన్ని కల్పించిన తల్లి. చక్రం, గద, ధనుస్సు, బాణం మెదలగ ఆయుధాలు, కమండలం, అమృత కళసం, జపమాల, పద్మం ధరించి ఉంటుంది. ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను ఇస్తుంది. 5 స్కంధమాత కుమారస్వామి తల్లిగా, సింహవాహినిగా, అష్టభుజ దేవిగా ఆరాధన చేస్తారు. అమ్మ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. 6 కాత్యాయని, త్రిమూర్తుల, సర్వదేవీ దేవతల శక్తులతో కూడిన మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధం. తొలుత కాత్యాయన మహర్షి పూజించటం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. కష్టాలు, బాధలు తొలగిస్తుంది. 7 కాళరాత్రి. అమ్మ రాత్రి స్వరూపిణి, సర్వ దుష్ట భయంకరి, శిష్ట అభయంకరి. భక్తులను కాపాడే తల్లి. అమ్మ గాడిద మీద వెంట్రుకలు విరబోసుకుని ఉంటుంది. అమ్మ అనేలోపే రక్షించటానికి సిద్ధంగా ఉంటుంది. 8 మహాగౌరి. ఈమెనే భైరవి స్వరూపం. శ్వేతవర్ణం, డమరుకం, త్రిశూలం, అభయవరద ముద్రలతో ఉంటుంది. సర్వమంగళకారిణి, అన్ని వరాలనిస్తుంది. 9 సిద్ధిధాత్రి. చతుర్భుజాలతో శంఖ, చక్ర, గద, పద్మధారిణి, కమలాసని. సర్వసిద్ధి ప్రదాయిని. సర్వైశ్వర్య, సర్వాభిష్టాలను ప్రసాదిస్తుంది. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రి చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత. శుభం భూయాత్. మీ అచ్యుతరామశర్మదర్భ హిందూ ధర్మం.